ఆ యువ రైతు ఆలోచన అదిరిందే. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. పూర్తిగా రసాయనాలతో కలుషితమైన ఆధునిక సేద్యాన్ని పక్కన పెట్టేశాడు. పూర్వకాలం నాటి పద్ధతులను అనుసరిస్తూ పంటలు పండిస్తున్నాడు. 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని ఎకరాకు 20 రూపాయలు పెట్టుబడితో పంటలను సాగు చేస్తున్న యువ రైతుపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన యువ రైతు రవీందర్. ఉన్నత విద్యను అభ్యసించిన రవీందర్ మంచి ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంతూరుకు తిరిగి వచ్చాడు. 3 సంవత్సరాల నుంచి తనకు ఉన్న 20 ఎకరాల భూమిలో రసాయనాల ద్వారా వ్యవసాయం చేసేవాడు. సాగులో రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వల్ల పెట్టుబడులు అధికమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించిన రవీందర్ సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకొని ఆ వైపు అడుగులు వేశాడు. గత సంవత్సరం నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు రవీందర్. తనకున్న వ్యవసాయ అనుభవంతో పాటు చదువుకున్న చదువును కలిపి సేంద్రియ వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ శాస్త్రవేత్తలు రూపొందించిన వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడులను ఆర్జిస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రవీందర్. ప్రకృతి సేద్యంలో రైతుకు సంజీవినిగా వేస్ట్ డికంపోజర్ పనిచేస్తుందని రైతు అంటున్నాడు. వేస్ట్ డికంపోజర్ నేలలో భూసారాన్ని పెంచి సంపూర్ణ ఎరువుగా ఉపయోగపడుతుందని, పంటల చీడపీడలను నివారించేందుకు తోడ్పడుతుందని రవీందర్ చెప్తున్నాడు. అంతేకాదు, పంట కోత కోసిన తర్వాత పంట యొక్క అవశేషాలు, వ్యర్థాలను కుళ్లబెట్టి త్వరగా మంచి కంపోస్టు ఎరువుగా తయారు చేస్తోంది. రసాయన ఎరువులను, పురుగు మందుల వాడకాలను తగ్గిస్తూ రైతు క్షేత్రంలో సత్ఫలితాలను అందజేస్తుందని యువ రైతు రవీందర్ చెప్తున్నాడు. మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామనే ఒక తపనతోనే నేను ఆ ఉద్యోగం వదిలేసి నేను మా గ్రామానికి వచ్చి మా నాన్నగారికి చేసినట్టు 20 ఎకరాల పొలం అంటే భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుందండి. దేశీయ ఆవుని తీసుకొచ్చేసి మేము ఆర్గానిక్ ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా చేసినామంటే ఇది బీజామృతం కానీ, ఘనజీవామృతం కానీ, నిమాసం అలాంటి అన్ని అంటే ఆవు మూత్రంతో ఆవు పేడని తీసేసుకొని గత 3 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫామ్లో అడుగుపెట్టడం జరిగింది. ఇక రసాయనిక వ్యవసాయంతో పోలిస్తే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా మంచిగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కెమికలైజేషన్ అవుతుంది అంతా, మనం తినే ఫుడ్ కానీ అవన్నీ. అది కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల చాలా అంటే పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఖర్చుతోని మనం వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇంకా కొత్త రకంగా ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే మనం వేస్ట్ డీకంపోజర్ అని కొత్తగా శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగిందని చూశాను. దాన్ని మా తమ్ముడు దినేష్ నుంచి నేను అక్కడ నేషనల్ సెంటర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు, గజియాబాద్ వాళ్ళు దీన్ని వేస్ట్ డీకంపోజర్ని అంటే తయారు చేయడం జరిగింది. డాక్టర్ కిషన్ చంద్ర నేతృత్వంలో నేను దీన్ని తీసేసుకొని గత సంవత్సరం నుంచి వాడడం జరుగుతుంది. ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయంలో ఏంటంటే దేశీ ఆవులను తీసుకోవడం, ఆవు మూత్రాన్ని సేకరించడం, ఆవు పేడని అన్నీ చేయడం కొద్దిగా రైతులకు శ్రమతో కూడుకున్న అవుతుంది. అవన్నీ కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ కొత్తగా వాడేంటంటే ఈ దేశీ ఆవు జీవామృతం ఏం అవసరం లేదు. ఒక 20 రూపాయల పెట్టుబడితోనే 20 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చండి. ఒక రైతు ఏకకాలంలో 20 రూపాయలు పెట్టి ఈ బాటిల్ని తీసేసుకుంటే ఈ సేంద్రియ వ్యవసాయం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ శాస్త్రవేత్తలు ఈ వేస్ట్ డికంపోజర్ ను రూపొందించారు. కేవలం 20 రూపాయల పెట్టుబడితో ఏళ్ల తరబడి వేస్ట్ డికంపోజర్ ను ఉపయోగించుకోవచ్చు. వేస్ట్ డికంపోజర్ ను రైతులు పంటలకు వాడడం వల్ల రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వాడడం అవసరం లేదని, దీంతో సేంద్రియ ఎరువులు వాడడం ఎంతో ప్రయోజనకరంగా ఉందని యువ రైతు రవీందర్ తెలిపారు. డీకంపోజర్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే ఒక డ్రమ్ములో 200 లీటర్ల త్రాగునీరు తీసుకొని ఒక 2 కిలోల నల్ల బెల్లాన్ని తీసుకొని చన్నగా దంచేసి ఆ డ్రమ్ములో ఈ 2 కిలోల బెల్లాన్ని వేసేసి అంటే కరిగే విధంగా చేసుకోవాలి. దాని తర్వాత ఈ బాటిల్లో ఉన్న వేస్ట్ డీకంపోజర్ ఉంది కదండి, నేను తీసుకున్నది ఈ బాటిల్ వంటి పదార్థాన్ని ఆ డ్రమ్ములో వేసేయాలి. ఉదయం సాయంకాలం పొద్దున సాయంత్రం కర్రతోని మనం గడియారం ముళ్ళు తిరిగినట్లుగా పొద్దున సాయంత్రం తిప్పాలి. అట్లా ఒక 4 నుంచి 5 రోజులు తిప్పుతుంటే
తర్వాత వేస్ట్ డీకంపోజ్ తయారని తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుందంటే అంటే పసుపు రంగులోకి వాటర్ అంటే మారడం జరుగుతుంది. రెండవది దానిపైన ఒక పొట్టులాగా తయారవుతుంది. మూడవది వచ్చేసి పులిసిపైన మనం కళ్ళు మనం మాగబెడితే ఎట్లా పులిసిపోతుందో పులిసిపైన అంటే పులుపు వాసన రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ లక్షణాలు కనబడితే ఈ వేస్ట్ డీకంపోజర్ తయారైందని అనుకొని మనం అప్పుడు రెడీగా చేసుకోవాలి, అంటే వాడుకోవచ్చు పొలంలో. ఈ వేస్ట్ డీకంపోజర్ అంటే మనం పొలం అంటే భూమిలో అంటే మొక్క వేసిన తర్వాత ఆఫ్టర్ 15 days 15 రోజుల తర్వాత ఆ పంట వేసిన 15 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవచ్చు. అంటే సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు, డ్రిప్ ఇరిగేషన్లు ఇవ్వచ్చు, మనం నీరు పారించినప్పుడు అంటే పారదలుసుగా దీన్ని వదులుకోవచ్చు. ఇది ఏంటంటే బహుళ పోషకాహారం అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక్కటి ఉంటే అసలు ఇంకా రసాయన జీవామృతము, గోవు కానీ ఆవు పేడ, గోమూత్రం ఎలాంటి అవసరం లేదండి. ఈ ఒక్క బాటిల్ ఉంటేనే మనం జీవితాంతం వ్యవసాయం చేసుకోవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ మనం తయారు చేసుకున్న 200 లీటర్ల ఇది వేస్ట్ డీకంపోజర్ ఉంది కదండి, అదేంటంటే అందులో నుంచి ఒక 5 లీటర్లు ఉంచేసుకొని మళ్ళీ మనకు వీలున్నప్పుడు కావాల్సినప్పుడు ఇదే విధంగా మనం 200 లీటర్ వాటర్ తీసుకొని 2 కిలో బెల్లాన్ని తీసుకొని మనం మిగిల్చుకున్నటువంటి 5 లీటర్ల ప్రీవియస్ ఉన్నటువంటి వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని అందులో పోసేస్తే మళ్ళీ తయారవుతుందండి 200 లీటర్ల వేస్ట్ డీకంపోజర్. ఏంటంటే మనం పాలని పెరుగు ఏ విధంగా తోడేసుకుని చేసుకుంటాం అట్లా రైతు స్థాయిలోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట జీవితాంతం. ఒక్కసారి ఒక రైతు 20 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ బాటిల్ తీసేసుకుంటే జీవితాంతం దీన్ని రైతు స్థాయిలో తయారు చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. వేస్ట్ డీకంపోజర్ ను పంటకు బలం కోసమే కాదు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. కంపోస్ట్ ఎరువు తయారీకి వాడుకోవచ్చు. నేలలో సూక్ష్మ జీవుల పెరుగుదలకు, పంటలకు ఆశించే చీడపీడల నివారణకు, విత్తన శుద్ధికి వినియోగించవచ్చు. ఈ వేస్ట్ డీకంపోజర్ ను పంట వేసిన 15 రోజుల తర్వాత నుంచి పిచికారీ చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా పారించవచ్చు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఈ వేస్ట్ డీకంపోజర్ వాడితే జీవామృతాన్ని వాడనవసరం లేదని రవీందర్ అంటున్నాడు. ఒక 6 నెలల కాలంలో పంటకి మనం ఒక 5-6 సార్లు 1000 లీటర్ చొప్పున ఇస్తే ఒక ఎకరానికి దాంట్లో ఒక 4 లక్షల పైన వానపాములు అంటే పెరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే భూమిలో నుంచి సేంద్రియ కార్బన్, ఆర్గానిక్ కార్బన్ ఇంక్రీజ్ అయిపోయి పంటకి సూక్ష్మ పోషకాలు మొత్తం అంటే అందేసి మంచిగా అంటే ఎదుగుదల కానీ దిగుబడి కానీ రావడం జరుగుతుందండి. ఈ వేస్ట్ డీకంపోజర్ని శాస్త్రవేత్త కిషన్ చంద్ర గారు ఎలా తయారు చేశారంటే ఆవు పేడ నుంచి ఒక 3 బ్యాక్టీరియా తీసుకొని తయారు చేయడం జరిగిందన్నమాట. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ సంబంధించిన అనమాట, కెమికల్ ఇంజనీరింగ్ కాదండి. మనం ఆల్రెడీ ఒక ఎకరంలో మనం పశువుల ఎరువు కానీ అది వేస్తుంటాం కానీ మన పంటకి ప్రతి సమ్మర్లో రైతులు అంటే కంప్లీట్గా ఆ 10 టన్నుల పశువుల ఎరువుని ఆ మొక్క తీసుకోలేదు, ఆ ఎకరంలో మొక్క తీసుకోలేదు. అది ఇది వాడడం అంటే మిగిలిపోయినటువంటి అంటే సూక్ష్మ పోషకాలని ఇంకో ఎక్కువ చేస్తున్నాం దీన్ని మొత్తం. మనం పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు ఉంటాయి కానీ పొలంలో కానీ మక్క చేనులో కానీ ఈ వేస్ట్ డీకంపోజర్ చల్లేస్తే ఒక 30 days లోపల అది కుళ్ళిపోయి ఎరుగోసుగా తయారవుతుందండి. రెండవది వచ్చేసి ఇప్పుడు మనము ఎలా పంటకి ఎలాంటి వైరస్ కానీ సోకుతుంటే మనం ఎలాంటి పురుగు మందులు కానీ స్ప్రే చేయకుండా అదే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాం కదా, బీజామృతం, నీమాస్త్రం కానీ అగ్నియాస్త్రం వాడుతుంటాం కదా, అలాంటి ఏం తయారు చేయని అవసరం లేకుండా, శ్రమ లేకుండా రైతు ఓన్లీ ఈ వేస్ట్ డీకంపోజర్ని మనం ద్రావణం ఉంటుంది కానీ అంటే ఏ విధంగా ఇవ్వాలంటే అది ఫస్ట్ ఒక 30% ఇవ్వాలి. ఈ 200 లీటర్ తయారవుతుంది వేస్ట్ డీకంపోజర్. ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు ఒక 30%, దాని తర్వాత 50%, దాని తర్వాత కంప్లీట్గా ఉన్న వైరస్ ఉంటే 100% ఇవ్వాలన్నమాట. అలా చేసిందంటే వచ్చిన చీడపీ అంటే వైరస్ కానీ ఏమైనా తెగుళ్ళు ఉంటే అక్కడికే స్టాప్ అయిపోయి నూతనంగా వచ్చే పిలికలు కానీ ఎదురు కానీ అంటే టిల్లర్స్ ఎక్కువ వేయడం జరుగుతుంది అన్నమాట. ఎలాంటి రసాయన మందులు అవసరం లేదండి. కెమికలైజేషన్లో అయితే ఈ ఆర్గానిక్ చేసే ఫార్మింగ్ రైతులు అయితే కంప్లీట్గా అసలు ఈ ఎలాంటి నీమావసరం, బ్రహ్మావసరం వాడిన అవసరం లేదు. కంప్లీట్గా వేస్ట్ డీకంపోజర్ కూడా వాడితే సరిపోతుందండి. దీనివల్ల ఇది ఓన్లీ అంటే భూమిని లూజ్ చేసి మొక్క బలంగా ఉండడం కాకుండా అన్నిటికీ ఉపయోగపడుతుందండి. చీడ అంటే పంటకి వైరస్ అండ్ రోగాలను బాడిన పడితే రక్షిస్తుంది, ప్లస్ మళ్ళీ చీడపీడ నుంచి మన అంటే దరి చేరకుండా చేస్తుంది. 200 లీటర్ల నీటిని తీసుకొని 2 కిలోల బెల్లాన్ని సన్నగా దంచి 200 లీటర్ల నీటిలో వేయాలి. కరిగే వరకు కర్రతో తిప్పుతూ ఉండాలి. మళ్ళీ మన దగ్గర ఉన్న వేస్ట్ డీకంపోజర్ డ్రమ్ములో వేయాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయంలో ఒక్కసారి కర్రతో కలియతిప్పాలి. వేస్ట్ డీకంపోజర్ ద్రావణం 4 నుంచి 5 రోజుల్లో తయారవుతోంది. ద్రావణం పసుపు రంగులో ఉండి నీటిపై నురగ చేరి పులిసిపోయిన వాసన వస్తే వేస్ట్ డీకంపోజర్ ను ఉపయోగించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రసాయనాలకు దూరంగా ప్రకృతి సిద్ధంగా పంటలను సాగు చేస్తూ యువ రైతు రవీందర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.